ప్రభునందు నాకు అత్యంత ప్రియమైన సహోదరి సహోదరులారా, మీకందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క దివ్యమైన, శ్రేష్టమైన, అతి మనోహరమైన, పరిశుద్ధమైన, సర్వోత్కృష్టమైన నామంలో నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు ప్రతి ఒక్కరికి పేరు పేరుని తెలియజేస్తున్నాను. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, బిఓయుఐకి సంబంధించినటువంటి జాయింట్ డైరెక్టర్ గారు లాజరస్ ప్రసన్న బాబు గారు, ఆయన్నే మనం పసలేని ప్రసన్న బాబు గారు అని అనేక వీడియోల్లో ప్రస్తావించడం జరిగింది. కారణం ఏంటో ఈ వీడియోలు చూస్తున్న మీ అందరికీ తెలుసు. ఆయన చెప్పే దాంట్లో ఏ మాత్రం పసలేదని. మరి ఆయన బోధ ఏ స్థాయిలో ఉందో వింటున్న మీ అందరికీ అర్థమవుతూనే ఉంది. ఈ మధ్య కూడా ఆయన ఎన్నో వ్యాఖ్యానాలు యేసుప్రభు వారి యొక్క దైవత్వానికి సంబంధించి, అలాగే మనుష్యుల విషయంలో కూడా ఆయన ఒక తప్పుడు అభిప్రాయాన్ని కలిగి ఉన్నట్లుగా ఒక తప్పుడు బోధను ప్రచారం చేస్తున్నటువంటి సంగతి మీకందరికి తెలిసిందే. ఈ మధ్య ఆయన మాట్లాడినటువంటి మాటల్ని క్లిప్పింగ్ రూపంలో అసలు ఏం మాట్లాడాడు ఆయన, బైబిల్ గ్రంథం ఏం చెప్తుంది, ఏది సత్యం అనేది ఒకసారి మనం చూడటానికి ముందుగా అసలు ఎందుకింత గింజుకుంటున్నారు ఆయన, ప్రసన్న బాబు గారు ఎందుకు కంగారు పడతా ఉన్నారు, ఎందుకు ఆయన హడావుడి చేస్తా ఉన్నాడు అని అంటే మరి మీలో చాలా మందికి తెలుసు. ఈ మధ్య సోషల్ మీడియాలో ఇటు వంశీ గారు కావచ్చు, అటు విజయ్ కుమార్ గారు కావచ్చు, అటు జేమ్స్ గారు కావచ్చు, అలాగే అనేక మంది సహోదరులు కూడా ఎన్నో ప్రశ్నలను లేవనెత్తడం వల్ల బిఓయుఐ యొక్క బోధలు తప్పుడు బోధలు, ఇవి లేఖన కాంతిలో నిలబడవు, తర్కానికి పనికిరావు అన్న విషయాన్ని ఎప్పుడైతే మరి బాహాటంగా ప్రకటించడం జరుగుతూ ఉందో అప్పుడు కంగారు పడిపోయి ఆయన బిఓయుఐ పునాదులన్నీ కదిలిపోతున్నాయన్న విషయం తెలుసుకొని ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో మన సామ్రాజ్యం అంతా కూలిపోతుందేమో అనే భయంతో ఆ కంగారులో తన్ను తాను డిఫెన్స్ చేసుకునేటువంటి ప్రయత్నంలో ఎన్నో లేఖన భాగాలను వక్రీకరిస్తూ ఉన్నారనమాట. ఎంత విడ్డూరంగా ఆయన మాటలు అనిపిస్తూ ఉన్నాయి అని అంటే నిజంగా బిఓయుఐ పునాదులు కదిలిపోయేసరికి భయం వేస్తుంది. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి ఉంటుంది. వాళ్ళ వాదన వీగిపోతుంది అన్న ఆక్రోశంతో, ఆ బాధతో సందేశం ఇచ్చినప్పుడల్లా, యూట్యూబ్ ముందుకు వచ్చినప్పుడల్లా మరి ఈ క్రీస్తు దైవత్వాన్ని గురించే లేవనెత్తడం జరుగుతుంది. ఈ మధ్య మనందరికీ తెలుసు అనమాట. ప్రసన్న బాబు గారు మరి తన్ను తాను డిఫెన్స్ చేసుకునే ప్రయత్నంలో ఏదో ఎదుటి వారికి ప్రశ్న అడుగుతున్నాను, నేను ఈ కఠినమైన ప్రశ్నలను అడుగుతున్నాను, నేను మంచి మంచి బాణాలు విసురుతున్నాను అనుకున్నటువంటి భ్రమలో ఆయన వేసే బాణాలన్నీ, ఆ క్వశ్చన్స్ అన్ని కూడా ఎలా వీగిపోతున్నాయంటే అవి అగ్ని బాణాలు, సాతాను యొక్క అగ్ని బాణాలుగా మారిపోయి ఉన్నాయన్నమాట. అవి నిజానికి మంచి మంచి ప్రశ్నలు కావు, అవి సాతాను అగ్ని బాణాలు. ఈ సాతాను వేసినటువంటి అగ్ని బాణాలను ప్రసన్న బాబు గారిని ఉపయోగించుకొని సాతాను వేస్తున్నటువంటి అగ్ని బాణాలను చాలా మంది దైవ సేవకులు మరి వాక్యం అనే నీటితో దాని మీద దాడి చేయటం వల్ల ఆ అగ్నికి ఈ నీరు తోడైనప్పుడు తప్పన ఆరిపోయి అగ్ని బాణాలన్నీ కింద పడిపోతున్నాయి అనమాట. పాత కాలంలో, పాత రోజుల్లో యుద్ధాలు ఎలాగ చేసుకునేవారు, పురాణాల ప్రకారం ఆ యుద్ధాలు ఎలా ఉండేవి మనకు తెలుసు కదా. అక్కడ అగ్ని బాణాలు అటునుంచి వస్తే ఇటు దానికి తోడుగా ఇటు పక్క నుంచి విడిచిపెట్టేవాళ్ళు, నీళ్లు విడిచిపెట్టేవాళ్ళు అనమాట. ఆ అగ్ని ఈ నీళ్లు కలిసినప్పుడు ఆ అగ్ని అనేది ఆరిపోయేది అనమాట. అట్లాగే సాతాను వేస్తున్నటువంటి అగ్ని బాణాలు, ప్రసన్న బాబు గారి భుజాల మీద నుంచి సాతాను వేస్తున్నటువంటి అగ్ని బాణాలను వాక్యం అనే నీటిని జల్లి మరి దైవజనులందరూ వాటిని ఆర్పేస్తా ఉంటే, టప్పని రాలిపోతా ఉంటే ఏం చేయాలో అర్థం కానటువంటి స్థితిలో మరి ఏవేవో బోధలు ఆయన చేసేస్తా ఉన్నారు అనమాట. అందుకే ప్రసన్న బాబు గారి బోధలను నేను ఏమని పిలుస్తున్నానంటే కరిమింగిన వెలగపండు అంటున్నాను. తెలుసు కదా, మీలో చాలా మంది చదువుకున్న వాళ్ళే ఉన్నారు కదా. కరి అంటే ఏనుగు అనమాట. కరిమింగిన వెలగపండు, ఏనుగు ఆ వెలగపండును తినేసిన తర్వాత అది కడుపులోకి వెళ్ళిపోయి జీర్ణమైన తర్వాత అది విసర్జించినప్పుడు యాజ్ ఇట్ ఈజ్ గా వెలగపండు తాను మింగేటప్పుడు ఎలాగైతే ఉందో అది విసర్జించిన తర్వాత కూడా యాజ్ ఇట్ ఈజ్ గా వెలగపండు అంతా బయటకు వచ్చేస్తుంది అనమాట, విసర్జింపబడుతుంది. మీలో చాలా మందికి తెలియకపోతే తెలుసుకోండి, తెలిసిన వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు ఈ విషయం. అందుకే ఒక సామెత, కరిమింగిన వెలగపండు. ఆ వెలగపండు యాజ్ ఇట్ ఈజ్ గా విసర్జింపబడుతుంది అనమాట ఏనుగులో నుంచి మళ్ళా బయటికి. ఎవరైనా ఒక వ్యక్తి అరణ్యంలో మరి తిరుగుతూ అడవుల్లో బాగా ఆకలితో ఉన్నప్పుడు ఏదైనా వెలగపండు దూరం నుంచి కనబడింది అనుకోండి,
అబ్బా ఏమి నా భాగ్యము, మంచి వెలగపండు నాకు దొరికింది అని సంతోషంగా దాన్ని ఎత్తుకొని దాన్ని పగలగొట్టు లోపల చూస్తే గుజ్జు మాయమైపోద్ది. కాయ కాయలాగే ఉంటుంది, కానీ లోపల గుజ్జు మాత్రం మాయమైపోద్ది. ఇది ఒక అద్భుతం కదూ. వెలగపండును ఏనుగు తిన్న తర్వాత లోపల గుజ్జు మాత్రమే లోపల జీర్ణం అయిపోద్ది, కానీ కాయ కాయ అలాగే ఉంటుంది. బయట విసర్జించిన తర్వాత ఆ కాయ కనిపిస్తుంది, కానీ లోపల గుజ్జు మాయమైపోద్ది. చూసే వాళ్ళకి అమ్మయ్య నాకు వెలగపండు దొరికిందని సంతోషంగా వెళ్ళి ఎత్తుకొని పగలగొడితే లోపల గుజ్జే ఉండదు. అతని ఆశ భంగం అయిపోయినట్టే. కరిమింగిన వెలగపండు ఎలాగైతే లోపల గుజ్జేమి ఉండదో, మన ప్రసన్న బాబు గారు చేసే ప్రతి ప్రసంగంలో కూడా అసలు లోపల గుజ్జే ఉండదు, మ్యాటరే ఉండదు, పసే ఉండదు లోపల. అందుకే పసలేని ప్రసన్న బాబు గారు అని ముద్దుగా మేము పిలుచుకుంటున్నాం. ఎందుకనంటే వాళ్ళ ముందు కూర్చున్న ఆ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అధ్వానమైనటువంటి స్థితిలో ఉన్నారు కాబట్టి వాళ్లకు భలే భలే బాగా చెప్పారని చప్పట్లు కొడతారు, కానీ ఆ మైకంలో ఉన్నందున బయట వాళ్ళకి ఎవ్వరికి కూడా ఒక్క వ్యక్తి కూడా వీళ్ళ బోధనలు మెచ్చుకోడు అనమాట. ఎందుకంటే అంత భయంకరమైనటువంటి బోధలు ఇవన్నీ కూడా. మనకు తెలుసు ప్రసన్న బాబు గారి పేరు ఏంటంటే, ప్రసన్న బాబు అనేది ఆయన పాత పేరు, కానీ ఆయన క్రైస్తవులకు వచ్చిన తర్వాత లాజరు అని పేరు పెట్టుకున్నాడు అనమాట. లాజరు, అదే లాజరస్ అంటాం ఇంగ్లీష్. లాజరస్ ప్రసన్న బాబు అంటే లాజరు ప్రసన్న బాబు. మనకు బైబిల్ గ్రంథంలో ఇద్దరు లాజరులు ఉన్నారండి. ఆ ఇద్దరు లాజరులు పరలోకం వెళ్ళిన వాళ్ళే. ఒక లాజరేమో ధనవంతుడు లాజరు కథలో ఉన్నటువంటి ఒక దీనమైనటువంటి దరిద్రతను అనుభవించి ధనవంతుడి వాకిట పడినటువంటి కురుపులతో నిండినటువంటి ఒక వ్యక్తి లాజర్ అన్నమాట. ఆ లాజరు చనిపోయిన తర్వాత అబ్రహాము రొమ్మున ఆనుకోవటానికి వెళ్ళాడు, అంటే పరదేశికి వెళ్ళాడన్న సంగతి మనకు అందరికీ తెలుసు. ఇకపోతే రెండవ లాజరు ఎవరు అని అంటే మార్తా మరియమ్మల యొక్క సహోదరుడు అన్నమాట. ఆ లాజరు దేవునికి బాగా ఇష్టడైన వాడు. యేసయ్య అతన్ని బాగా ప్రేమించేవాడు. అతని పెద్ద ప్రాచుర్యంలో కూడా ఉండింది. మరి బాగా ప్రేమించే వ్యక్తి లాజర్ని ఆయన బాగా ప్రేమిస్తాడు. లాజర్ అంటే యేసయ్యకు బాగా ఇష్టం అని అప్పుడు అందరూ మాట్లాడుకునేవాళ్ళు అన్నమాట. అంత ఇష్టమైనటువంటి వ్యక్తి ఒకరోజు చనిపోయినప్పుడు యేసు ప్రభువారు ఏడ్చారు. 2 సార్లు ఆయన ఏడ్చారు. లోపల మూలిగాడు ఆయన, తెలుసు కదా. ఏ సందర్భంలో ఏడవని వ్యక్తి యేసు ప్రభువారు లాజరు చనిపోతే ఏడ్చాడు అనమాట. ఎందుకని ఏడ్చాడు అంటే అతన్ని అంతగా ప్రేమిస్తున్నాడు. అక్కడ జనాలు కూడా మాట్లాడుకున్నారు అనమాట, ఎంతగా ప్రేమిస్తున్నాడు చూడు లాజర్ని, అందుకే ఆయన ఏడుస్తున్నాడని. లాజరు తన ప్రేమ ద్వారా యేసయ్యను ఏడిపించాడు ఆ రోజు. కానీ తన ప్రేమ యేసయ్యను ఏడిపించింది ఆ రోజు. ఆ లాజరు స్టోరీ మనం చూస్తే. కానీ ఈనాడు ఈ లాజర్ గారు, ప్రసన్న బాబు గారు యేసు ప్రభుని ఏడిపిస్తున్నారు. నిజమే, ఆనాడు యేసయ్య ఏడ్చింది ఆ లాజరు విషయంలో. ఆ లాజరు ప్రేమ యేసయ్యని ఏడిపిస్తే ఈరోజు ఈ లాజర్ గారు చేసేటువంటి అవమానం, యేసయ్య యొక్క క్యారెక్టర్ని అసాసినేట్ చేస్తూ, ఆయన తక్కువ చేస్తూ, మనుషులతో సమానమని చేస్తూ, ఈయన చెప్పేటువంటి బోధల ద్వారా ఆయన గాయపరచబడి, హృదయం గాయపడి ఈ రోజు కూడా యేసయ్య ఏడుస్తూ ఉన్నాడు. ఈ లాజర్ గారు యేసయ్యని ఏడిపిస్తూ ఉన్నాడు. యేసయ్యను తక్కువ చేసి, ఆయన మహిమను తక్కువ చేసి, ఆయన వ్యక్తిత్వాన్ని, ఆయన దైవత్వాన్ని తక్కువ చేసి మాట్లాడి గాయపరిచి ఈరోజు యేసయ్యను ఏడిపిస్తున్నాడు ఈ లాజర్ గారు, లాజర్ ప్రసన్న బాబు గారు. కానీ ఆనాడు లాజర్ యేసు ప్రభువారిని తన ప్రేమ చేత, తన మంచితనం చేత ఏడిపించగలిగాడు. కాబట్టి ప్రియులారా, లాజరస్ ప్రసన్న బాబు గారు చేస్తున్నటువంటి బోధలు ఎంత విడ్డూరంగా, క్రైస్తవ లోకానికి ఎంత అవమానకరంగా ఉన్నాయనంటే వీళ్ళు మాత్రమే నమ్ముతారు, ఇది ఇంకెక్కడ ఎవ్వరు నమ్మరు. ఆయన ఏం బోధించాడో, ఏం చెప్పాడో ఒకసారి మనం క్లిప్పింగ్ చూద్దాం. ఒకసారి ఆయన ఏం మాట్లాడనేది చూద్దాం. అందుకే ఈ రోజు నుంచి నేను లాజరస్ ప్రసన్న బాబు గారు అని పిలవట్లేదు. ఎల్ అంటే లాజరస్ అని పిలవట్లేదు ఈ రోజు, ఎందుకంటే ఆ మాటగా అది అన్ఫిట్ అయిపోయి. అందుకే ఎల్ అంటే ఎల్కేజీ ప్రసన్న బాబు గారు అని పిలుస్తున్నాను అనమాట. ఎల్ అంటే లాజరస్ కాదు, ఇక ఎల్ అంటే ఎల్కేజీ ప్రసన్న బాబు గారు. ఆయన చెప్పినటువంటి ఎల్కేజీ బోధలేంటో ఈ మధ్య ఆయన చేసినటువంటి కామెంట్ ఒకసారి మనం చూద్దాం. లేదా దేవుడు ఎప్పుడు స్థితిలోనికి వచ్చాడు, లేదా దేవుడు ఎప్పుడు అమలులోనికి వచ్చాడు, లేదా దేవుడు ఎప్పుడు కనబడ్డాడు, అది మనకు తెలియదు. ఒక్కటే చెప్పాడు, తన పేరేంటే తన స్వభావాన్ని చెప్పాడు. నా పేరేంటని ఒకవేళ అడిగితే నువ్వు ఈ పేరే చెప్పు నాయన మోషే. ఏంటది? నేను ఉన్నవాడను. నా స్వభావం,
ఉన్నవాడు. మరి ఉన్నవాడుగా ఆయన పిలువబడితే ఉన్నవానిలో నివాస స్థలంగా మనం ఉన్నవాళ్ళమా, పుట్టిన వాళ్ళమా? మనము ఉన్నవాళ్ళం. మనము ఉన్నవాళ్ళమండి. ఎస్. అసలు మనకి పుట్టుకేంటి? ఉన్నవానిలో ఉన్న మనం కూడా ఉన్నవాళ్ళమే. చూడండి, ఉన్నవాళ్ళం అంటాం. మనకు ముగింపు లేదు. అందుకే దేవుని నిత్యత్వం అనే పాఠంలో చెప్పాను. ఏమని? తండ్రి ఒక్కడే నిత్యుడు అనుకుని పొరపడుతున్న వీళ్ళు అసలు తండ్రి ఎలాగైతే నిత్యుడో, ఆయనలో నుంచి వచ్చిన ప్రభు క్రీస్తు వారు నిత్యుడే, ఆయనలో నుంచి వచ్చిన పరిశుద్ధాత్ముడు నిత్యుడే, ఆయనలో నుంచి వచ్చిన సకల జనులు ప్రజలైన వాళ్ళందరూ నిత్యులు, 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 నిత్యులు. ఉన్న వానిలో నుంచి వచ్చిన వాళ్ళు ఉండవలసిన వాళ్ళే. చూసారండి ఆయన బోధ. సహోదరుల జాతి ఎంత డేంజరస్ డాక్టరీనో చూడండి ఒకసారి. ఇది దేవుడే కాదంటే నిత్యుడు, ఆయనే కాదంటే ఉన్నవాడు. యేసు ప్రభు వారు నిత్యుడే ఉన్నవాడే. ఏమండి, పరిశుద్ధాత్మ దేవుడు నిత్యుడే ఉన్నవాడే. మానవ జాతి అంతా, ప్రజలందరూ, మనమందరము ఉన్నవారమే, నిత్యులమేనట. చూసారండి ఎంత దుర్బోధ ఇది, ఎంత భయంకరమైన బోధ. మొన్నటిదాకా చెప్పలేదు ఇది. ఈ మధ్య మళ్ళీ ఆ మతి చలించిపోయి కౌంటర్ ఆర్గ్యుమెంట్ ఎలా చేయాలో అర్థం కాక, తర్కశాస్త్రం తెలియదు కాబట్టి పాపం ఏం మాట్లాడుతున్నానికి అర్థం కాదు. ఈ BOUI బోధలండి, వీటికి ఒక వ్యాలిడిటీ ఉంటుందండి. మనం రీఛార్జ్ చేసుకుంటే 1 నెల తర్వాత వ్యాలిడిటీ అయిపోద్ది. కొంతమంది 6 నెలల తర్వాత, సంవత్సరం రీఛార్జ్ చేయించుకుంటారు కదా. వీళ్ళ బోధలో ఆయుష్ చాలా తక్కువ అనమాట. వీళ్ళ వ్యాలిడిటీ, వీళ్ళ బోధకు వ్యాలిడిటీ 1 సంవత్సరం ఉంటుంది, ఒక్కోసారి 5 నెలలే ఉంటుంది. ఎప్పటికప్పుడు మారిపోతా ఉంటుంది. మళ్ళీ వేరే వాళ్ళు ఎవరో మార్చాల్సిన అవసరం లేదు, వీళ్ళే మార్చేస్తా ఉంటారు. అంటే అంత ముందు చెప్పిన బోధలు వీళ్ళు మర్చిపోతారు అనుకుంటాను తెలిసి. వెంటనే మళ్ళీ కొత్త అవతారం ఎత్తి మళ్ళీ వేరే బోధ చేస్తారు. అదే వచనానికి ఒక్కొక్కసారి సీజన్ని బట్టి, సందర్భాన్ని బట్టి రకరకాల అర్థాలు చెప్తా ఉంటారండి వీళ్ళు. వీళ్ళ బోధలకు ఆయుష్ చాలా తక్కువ, వ్యాలిడిటీ చాలా తక్కువ. వీళ్ళే మార్చేసుకుంటా ఉంటారు, రకరకాల బోధలు చేస్తూ ఉంటారు. వాళ్ళ తండ్రి గారు ఒక బోధ చేస్తాడు, ఈయన ఒక బోధ చేస్తాడు, కిందోళ్ళు ఒక బోధ చేస్తారు, వీళ్ళు విశ్వాసులు ఒక బోధ చేస్తారు. ఎవరి బోధకు ఇంకోళ్ళ బోధ అసలు పొంతనే ఉండదు. గందరగోళం, అయోమయం, జగన్నాథం అంటారు చూడండి, అట్లా ఉంటుంది అనమాట వీళ్ళ బోధలు. ఏం చెప్తున్నారు? మనం అందరం నిత్యులమేనట, మనం అందరం ఉన్నవాళ్ళమేనట, మనుషులందరూ దేవుళ్ళటండి. మనుషులందరూ దేవుళ్ళ, మనుషులందరూ నిత్యుల, మనుషులందరూ ఉన్నవాళ్ళ. ఎంత దుర్బోధ అండి ఇది, ఎంత భయంకరమైన బోధ ఇది. ఇది వేరొక సువార్త. ఇది యేసు ప్రభు వారిని అవమానపరిచే సువార్త ఇది. వీళ్ళ బాధంతా ఏంటంటేనండి, యేసు ప్రభు వారిని తక్కువ చేయటమేనండి. తండ్రితో సమానుడు కాడు, తండ్రి వలే నిత్యుడు కాడు, తండ్రి వలే దేవుడు కాడు. యేసు ప్రభు వారికి ఉన్నటువంటి నిత్యత్వమైన, దేవుడనే హోదా అయినా, ఇవన్నీ తండ్రి చేత ఇవ్వబడినవే. ఆయనకున్న శక్తులు కానీ, ఆయనకున్న ప్రభావాలు కానీ అన్నీ ఆయనకున్న నిత్యత్వంతో సహా. దేవుడు అనేది కూడా ఒక పదవి వీళ్ళ భాషలో. నిత్యత్వం అనేది కూడా పదవి. అసలు ఎవరు నవ్వుతారు కదండి, నేను చెప్తుంటే మీకు నవ్వు వస్తుంది కదా. నిత్యత్వం అనేది పదవే అండి, అది ఇస్తే వచ్చేదండి. ఏమండి, ఏమన్నా అసలు పస ఉందండి ఇందులో? ఈ మాటలు ఎంత దుర్బోధ ఇది. ఏమాత్రం కనీస జ్ఞానం, LKG కాబట్టి ఏం బోధండి ఇది. నిత్యత్వం అనేది ఒక పదవి. అంటే యేసు ప్రభు దేవుడి కంటే తక్కువ వాడని చెప్పాలి. అంత మాత్రమే కాదు, యేసు ప్రభు వారు మనం సమానమైన అన్నయ్య, మనం తమ్ముళ్ళం అని చెప్పాలి. ఇది వాళ్ళ సారాంశ బోధ. వాళ్ళు చెప్పదలుచుకుంది ఇది సమాజానికి. ఇది యేసు ప్రభు వారిని అవమానపరచడం కాదు, యేసు ప్రభు వారికి మరి దుఃఖపరచడం కాదు. ఇది ఈరోజు మతోన్మాదులు చేస్తున్నది కూడా అదే కదా. యేసు ప్రభువాన్ని మరి ఆయన దైవత్వాన్ని కించపరచటం, ఆయన దేవుడు కాదని చెప్పటం, అసలు ఆయన పుట్టలేదని చెప్పటం. మతోన్మాదులకి ఈ బోధకి ఏం తేడా ఉందో మీరు చెప్పండి. వీళ్ళు కూడా దేవుని అవమానపరుస్తున్నారు కదా, వీళ్ళు కూడా దేవుని దూషిస్తున్నారు కదా. మరి పౌలు చెప్పిన బోధ కాదు ఇది, అపోస్తులు చెప్పిన బోధ కాదు ఇది, కృత నిబంధనలు చెప్పిన బోధ కాదు ఇది, శిష్యులు చెప్పిన బోధ కాదు ఇది, యేసయ్య చెప్పిన బోధే కాదు ఇది. ఇది వేరొక సువార్త. ఇలాంటి వేరొక సువార్తను చెప్పేవారిని పౌలు శపించాడు తెలుసా మీకు బైబిల్ గ్రంథంలో? నేను కాదు, నేను శపించట్లేదు. పౌలు గారు ఇలాంటి వ్యక్తులను, ఇలాంటి బోధలను శపించాడు. ఈ వేరొక సువార్తను పౌలు గారు ఏమని శపించాడు ఒకసారి మనం చూద్దాం. గలతీ పత్రిక 1వ అధ్యాయము 8వ వచనాన్ని మనం చూస్తే, మేము మీకు ప్రకటించిన సువార్త గాక
మరి ఒక సువార్తను మేమైనను పరలోకము నుండి వచ్చిన ఒక దూత అయినను మీకు ప్రకటించిన ఎడల అతడు శాపగ్రస్తుడవును గాక. శపిస్తా ఉన్నాడు పౌలు. అతడు శాపగ్రస్తుడవును గాక. ఎవడు వాడు? ఎవరు వారు? ఎవడతను అనంటే, మేము చెప్పిన సువార్త కాకుండా వేరొక సువార్త ప్రకటించేవారు. యేసు దేవుడు కాదని, నిత్యుడు కాదని, ఒకవేళ నిత్యుడైనా దేవుడైనా, చాలా మందిలో కన్ఫ్యూజన్ ఉంటుందండి. వాళ్ళు కొంతమంది ఆవేశపరులు ఉంటారు. ఆయన ఎప్పుడు దేవుడు కాదన్నాడు, ఆయన ఎప్పుడు నిత్యుడు కాదన్నాడు, మీరు సరిగా వినండి అని వీళ్ళు వినకుండా ఎరుబాగులో లాగా మనల్ని ప్రశ్నిస్తూ ఉంటారు. ఆయన నిత్యుడనే చెప్తున్నాడు, కానీ ఏ నిత్యుడు? తండ్రి వలె నిత్యుడు కాదు. అడగండి. యేసు దేవుడే అంటున్నాడు, కానీ ఎలాంటి దేవుడు? తండ్రి వలె దేవుడు కాదంట. మనలాంటి వాడు. మనం కూడా దేవుళ్ళమే, మనం కూడా నిత్యం. మనము యేసుకి ఏం తేడా లేదండి. ఇది ఆయన చెప్పేది. ఆయన చెప్పే దేవుడు అనే దానికి నిర్వచనం వేరు, ఆయన చెప్పే నిత్యుడు అనే దానికి నిర్వచనం వేరు. మనకి ఎలాగో యేసు ప్రభువారు అలాగే 9వ వచనంలో కూడా చెప్పించాడు రెండోసారి. మేము ఇది వరకు చెప్పిన ప్రకారం ఇప్పుడు మరల చెప్పుచున్నాము, మీరు అంగీకరించిన సువార్త గాక మరి ఒకటి ఎవడైనా మీకు ప్రకటించిన వాడు శాపగ్రస్తుడు అవును గాక. మీరు శాపగ్రస్తులు అవుతారు ఇలాంటి బోధ చేస్తే. మనం అందరం దేవుళ్ళమా? అసలు దేవుడు అంటే డెఫినేషన్ తెలుసా అండి మీకు ప్రసన్న బాబు గారు? అసలు ఎవరిని దేవుడు అంటారు? ఎవరిని దేవుడు అంటాడు? విశ్వాన్ని యేసు ప్రభువారు మనం ఒకటే అంటున్నారు కదా. యేసు ప్రభువారు విశ్వాన్ని సృష్టించారు. మీరేమైనా సృష్టించారా? మీరేమైనా నిర్మించారా? మనం చిన్న ఇల్లు నిర్మించలేము. అది మన శక్తి, మన సామర్థ్యం. ఆయన విశ్వాన్ని నిర్మించాడండి. మనం ఎక్కడ? ఆయన ఎక్కడ? ఆయన పాపం లేని వ్యక్తి, మరి మనం? ఆయన పరిశుద్ధుడు, మరి మనం? ఆయన నీతిమంతుడు, మరి మనం? ఆయన నోట్లో కపటం లేదు, మరి మనం? ఆయన నిర్దోషుడు, మనం? ఆయన అందరి హృదయాలు ఎరిగినవాడు. యోహాను సువార్తలు మనం చదివితే 3-4 అధ్యాయాల్లో ఆ మాట చాలా క్లియర్గా ఉంటుంది. మనుషుల్లో ఎవరి గురించి ఆయనకు సాక్ష్యం చెప్పాల్సిన అవసరం లేదు, ఎందుకంటే అందరి హృదయాంతరంగా ఎరిగినవాడు ఆయన క్లియర్గా రాయబడి. మరి మనకు తెలుసా? నువ్వు వెళ్ళి గాలమేయి, చేపనట్లో ఒక శకలు ఉంటుంది, తీసుకొచ్చేసి నీకు ఒక అరశకలు నాకు ఒక అరశకలు పన్ను కట్టేసి అన్నాడు. చేప నోట్లో శకలు ఉన్నదని ఆయన గాలం వేస్తే శకలున్న చేపే వచ్చి పడుద్దని ఎట్లా తెలుసు? మీకు తెలుసా? ఏమంటే మీకు తెలుసా? ప్రవక్తలు ఎవరికైనా తెలుసా? ప్రవక్తలు అనబడిన వాడు కూడా కొన్ని విషయాలు పొరపాటు చేసిన వ్యక్తులు ఉన్నారు, కొన్ని విషయాలు తప్పులు చేసిన వ్యక్తులు ఉన్నారు. యేసయ్య తన జీవిత కాలంలో ఒక్క తప్పు కూడా, ఒక్క చిన్న పాపం కూడా, ఒక్క పొరపాటు కూడా ఎందుకు చెప్పలేదు ఆయన? ఎందుకు చేయలేదు ఆయన? ఎందుకంటే ఆయన దేవుడు. ఆయన స్వభావం తండ్రిలో నుంచి వచ్చినటువంటి త్రిత్వంలో ఒక వ్యక్తి ఆయన స్వభావంలో పాపం చేయటం లేదు, పాపం ఎన్నటికీ చేయలేడు ఆయన. మనం ఆయన ఒకట. దేవుడు అంటే ఏంటి? సర్వాంతర్యామి, ఓమ్ని ప్రజెంట్. గాడ్ ఈజ్ ఓమ్ని ప్రజెంట్, సర్వాంతర్యామి. ఆయన ఒకే కాలంలో అన్ని చోట్ల ఉండగలిగిన వ్యక్తి ఆయన. మీరుంటారా? మనం ఉంటామా? మనం సర్వవ్యాపకత్వం మంది. గాడ్ ఈజ్ ఓమ్ని సెన్స్, సర్వజ్ఞుడు ఆయన, సర్వము ఎరిగిన వాడు ఆయన. మరి మనం తెలుసా? మరి మన అందరికీ జరగబోయేదంతా తెలుసా మనకి? గాడ్ ఈజ్ ఓమ్ని పొటెంట్, సర్వశక్తిమంతుడు ఆయన. హీ కెన్ డూ ఎవ్రీథింగ్ అండ్ ఎనీథింగ్. మనం చేయగలమా? దేవుడు అంటే ఏంటనుకుంటున్నారండి? ఎంత చిన్న చూపు ఉందండి దేవుడు అంటే మీకు. యేసు ప్రభువారు అంటే ఇంత కక్ష ఎందుకండి మీకు? ఇంత బాధ ఎందుకండి మీకు? తండ్రితో సమానంగా ఒప్పుకుంటే మీకు వచ్చిన బాధ ఏంటండి? యేసు ప్రభువారిని హైలైట్ చేస్తున్నారా మీరు? అవమానపరచడం కాదు ఇది, నరకానికి వెళ్ళే బోధ కాదు ఇది. BOUI బోధలు అంటే నరకానికి షార్ట్ కట్ బోధలు. షార్ట్ కట్ లో నరకానికి వెళ్ళిపోవచ్చు. ప్రియులారా, గుడ్డిగా వెంబడిస్తే, గుడ్డిగా వాళ్ళని నమ్మితే యేసు ప్రభువును అవమానపరుస్తున్నారు. నిన్ను రక్షించిన రక్షకుణ్ణి, నీ జీవితాన్ని మార్చి నీ కోసం రక్తం చిందించినటువంటి రక్షకుణ్ణి అవమానపరుస్తున్నారు. వాళ్ళని మీరు సపోర్ట్ చేసుకుంటూ చప్పట్లు కొట్టుకుంటూ వెనక్కి తిరుగుతారా? మీరు మాత్రం దేవుని శిక్షను తప్పించుకోలేరు. మీరు సిగ్గునొందుతారు రేపు అంత్య దినాన. యేసు ప్రభువారు వచ్చారు, క్రీస్తు న్యాయపీఠం ఎదుట సిగ్గుతో తలవంచుకుంటారు మీరు. ఇలాంటి అబద్ధ బోధలు మనం దేవుళ్ళమా? ఏమంటే చివరికి మీకు అందరికీ ఓపెన్ ఛానల్, లైఫ్ టైం ఛానల్ నేను చేస్తున్నాను, చూడండి జాగ్రత్తగా. ప్రకటన కొత్త నిబంధన చెప్పాలి, ఇదే సరైన బోధ, ఇందులోనే సర్వసత్యం ఉందని ఊగిపోతూ చెప్తున్నారు కదా ప్రసన్న బాబు గారు. క్రొత్త నిబంధనలో ఏ శిష్యుడైనా, ఏ అపోస్తలుడైనా నేను దేవుడని గాని, మనము దేవుళ్ళమని గాని, మనం దైవములమని గాని, మనం నిత్యులమని గాని
ఎవరైనా చెప్పారా? మనం ఉన్న వాళ్ళమని కానీ ఎవరైనా చెప్పారా? చూపించండి రిఫరెన్స్ మొత్తం ఎత్తుకోండి. క్రొత్త నిబంధనలో ఏ అపోస్తులైనా, అసలు పౌలు గారు చెప్పారా నేను దైవాన్ని ఆయన చెప్పాడా? మనము దైవంలోని మనకు చెప్పాడా? ఎక్కడైనా ఒక్క రిఫరెన్స్, వన్ సింగిల్ వర్స్ ఐ వాంట్ ఫ్రమ్ యూ. ఏ శిష్యుడైనా సరే, ఏ అపోస్తులైనా సరే, మనము దైవాలమని గాని, మనము సర్వజ్ఞులమని గాని, మనం నిత్యులమని గాని ఒక్క రిఫరెన్స్, ఒక్క అపోస్తులైనా చెప్పాడా? పౌలు గారు చెప్పాడు ఎప్పుడైనా? క్రొత్త బంధులు లేదే మరి. యేసుప్రభు వారు చెప్పిన మాట ఒక్కటే ఉంది, అది మీరు చూపించే యోహాను సువార్త 10వ అధ్యాయంలో మాట. అది యేసుప్రభు వారు పాత నిబంధనలోది 82వ కీర్తనలో కోట్ చేసిన మాట. నేను ఏమంటున్నాను? యేసుప్రభు వారు చెప్పిన మాట కాదు. అపోస్తులైన పౌలు కంటే ఎక్కువ తెలుసా మీకు? పౌలు భక్తుడు తన పత్రికలు ఎక్కడైనా నేను దైవాన్ని అన్నాడా? మనము దైవాలం అన్నాడా? యోహాను గాని, పేతురు గాని పత్రికలు రాసిన ఎవరినైనా తీసుకోండి, అన్నారు ఎవరన్నా? మరి మీరెవరండి అంటానికి? మనం దైవములని అంటానికి, మనం దేవుళ్ళమని అంటానికి, మనం నిత్యులమని అంటానికి? అంటే పౌలు గారి బోధనలు లేరు కాబట్టి వేరొక సువార్త ఇది. పౌలు చెప్పని సువార్త, అపోస్తులు చెప్పని సువార్త ఇది. వేరొక సువార్తను బోధించేవాడు శాపగ్రస్తుడు అవుతాడు. నోటికి వచ్చింది ఏది చెప్పమాకండి. డిఫెన్స్ లో పడిపోయి ఏం చేయాలో అర్థం కాక, కౌంటర్ ఇవ్వాలో అర్థం కాక, ఏదేదో ఆవేశపడిపోయి ఇంకా రాను రాను సమస్యలు సృష్టిస్తున్నారు తప్ప, ఇంకా మీరు అంతకుముందు చెప్పిన దాన్ని కొట్టేసి మళ్ళీ కొత్త అర్థం చెప్తున్నారు తప్ప, మీ సిద్ధాంతాలు మీరే కొట్టేసుకుంటున్నారు తప్ప ఏమి అందులో పసేలేదు అసలు. ఇంకా చాలా విషయాలు చెప్పాడండి. ముందు ముందు అనేక విషయాలు ఆయన చెప్పిన ప్రతి విషయాన్ని కోట్ చేసి మీకు చెప్తాను. అలాంటి బోధనలు నమ్మితే నరకానికి వెళ్ళిపోతారు ప్రియులారా. పచ్చి విరుద్ధమైన బోధ. మనం దేవుళ్ళం ఏంటండి అసలు? మన స్థాయి ఏంటండి? మనం ఎవరు అండి? మట్టి పురుగులం అండి మనం ఎంత? మన బ్రతుకు ఎంత? వీఆర్ క్రియేటెడ్ సన్స్, నాట్ జెనరిక్ సన్స్. ద వన్ అండ్ ఓన్లీ జెనరిక్ సన్ ఆఫ్ గాడ్ ఈజ్ జీసస్ క్రైస్ట్ హిమ్సెల్ఫ్. He is the generic son. Try to understand what the Bible says and what we are saying. If you don't know, come before us and learn it. నేర్చుకోండి, అంతేగాని తప్పుడు బోధలు చేయొద్దు. దేవుని గర్భాన పుట్టిన వాళ్ళమా మనం? దేవుని గర్భాన పుడితే ఎందుకు పాపం చేయగలిగాం? కాబట్టి ఇలాంటి తప్పుడు బోధలను నమ్మొద్దు. సత్యాన్ని నమ్మండి. సత్యమందు ప్రతిష్ఠింపబడింది. దేవుడు మీకు సహాయం చేయను గాక. ఆమేన్. అందరికీ వందనాలు.